నమస్తే. కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోకూరి రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 42వ డివిజన్ కార్పొరేటర్ మెచినేని అశోక్రావు మేడే జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలి అని తెలియజేశారు. బొంకూరి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నయీం, కార్మిక సంఘం నాయకులు పుల్లిపాక లక్ష్మణ్, మోదుంపల్లి శంకరయ్య, కసికంటి శంకరయ్య, అనిల్ రాజు, గాసికంటి పోచయ్య, చంద్రయ్య, రామకృష్ణ, వీర్ల శ్రీనివాస్, గౌరయ్య, వంగ అంజయ్య, కోదాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరి ప్రపంచ కార్మిక అందరూ ఐక్యంగా ఈ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా కార్మిక సంఘం అంతా సంఘటితంగా ఉండి వారి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి మేడేను చాలా పవిత్ర దినంగా అభివర్ణించుకుంటూ మరందరూ ముందు భవిష్యత్తులో కూడా వారి లెక్కలు కష్ట వర్షం చేస్తేనే బ్రతికేటువంటి కార్మిక సంఘం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మన సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మీద అణచివేత ధోరణితో ఉన్నది. సిపిఐ, సిపిఎం అటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా వాళ్ళకి అనుబంధ సంఘాలన్నింటినీ కూడా అణచివేత దృష్టితో ఉన్నది. అందుకొరకు దాన్ని మరి సంఘటితంగా పోరాడి వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవాలని చెప్పని సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందు భవిష్యత్తులో కూడా మా దగ్గర ఉన్నటువంటి కార్మిక సంఘానికి ఎటువంటి అవసరానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని వారికి మా తరఫు నుంచి వాళ్ళకు ఒక హామీ ఇచ్చుకుంటూ మరి ఈ సందర్భంగా ఇక్కడ నన్ను పిలిచి ఈ జెండా ఆవిష్కరణ చేసినందుకు సిద్ధంగా చెప్పుకుంటూ సెలవు. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథులుగా పిలుచుకొని జెండా కార్యక్రమం చేయడం జరిగినది. మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని ఇచ్చడానికి రెడీగా ఉన్నాము. మా కార్మికులకు లేబర్ కార్డులు చాలామందికి లేవు. చాలామంది కార్మికులు లేబర్ కార్డులు తీసుకున్న వారు కూడా ఇన్సూరెన్స్ అది ఛానల్ కట్టుకోలేక రిన్యూవల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు ఈ రిన్యూవల్ చేయించుకొని వాళ్లకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాము. అయినా భవన నిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రెండిన కానీ కాదు రన్నింగ్లో ఉండాలని మేము ప్రభుత్వానికి తెలుసుకున్నాము. ఇట్లా చాలామంది కార్మికులకు లేబర్ అడ్డల మీద వాళ్ళకు అడ్డల మీద మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి లేబర్ ఆఫీసు నుండి ఆ కార్మికులకు వసతులు కల్పించాలని మేము లేబర్ ఆఫీసు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే కార్మికులకు డెలివరీ కానుక అది అప్లై చేసుకుంటే దానికి 42 రోజుల్లో రావాల్సింది 6 నెలలు 9 నెలలు పడుతుంది. కాబట్టి అది వెంటనే అమలు చేయాలని మేము కార్మిక శాఖను డిమాండ్ చేస్తున్నాం. అట్లానే సాధారణ మరణం పొందిన కార్మికులకు ఇప్పటి వరకు కూడా 9 నెలలు సంవత్సరం గడిచినా కానీ వాళ్ళకి బెనిఫిట్ వస్తలేదు. కాబట్టి దాన్ని వెంటనే రావాలని మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటికీ మాకు కార్మిక శాఖ మంత్రి లేడు. మేము ఎవరికి చెప్పుకోవాలనేది కూడా చెప్పుకొని బతుకుతున్నాం. కాబట్టి కార్మిక శాఖ కార్మిక మంత్రిని పెట్టి మా కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం కొట్లాడి మా కార్మికులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. వలస కార్మికులు ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి బిడ్డలు పట్టుకొచ్చి వారిని పని వాడుకుంటూ వారికి పని అయిపోయిన తర్వాత మళ్ళీ పని కల్పించకుండా
రోడ్ల మీద ఇచ్చిపోతే వాళ్ళు అటల మీద పోయి పని చేసుకుంటూ ఈ స్థానికులైన కార్మికులకు పనులు దొక్కలేదు కాబట్టి ఏ బిల్డర్ అయినా కానీ ఏ కార్మికులు పట్టుకొచ్చినా వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి అటల మీద ఇచ్చిపెట్టకుండా జాగ్రత్త తీసుకొని పనులు చెప్పుకోవాలని ఈరోజు తెలియడం జరుగుతుంది. కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత!